ప్రతిపక్షాల మద్దతు తీసుకోవడానికి మీరు కొంచెం హెజిటేట్ చేస్తున్నట్టు అన్నది ఎందుకని చెప్పేసి ఈరోజు ఏదైతే మరి నిన్న రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చి మరి ప్రతిపక్షాలే మరి నిరుద్యోగులను రెచ్చగొడుతూ ఇదంతా చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఏ రాజకీయ పార్టీలో పడలేదు. స్టార్టింగ్ నుంచి మేము గవర్నమెంట్తో రిక్వెస్టులు పెడుతూ మరి నిరసన కార్యక్రమాలతో మా యొక్క డిమాండ్ను వ్యక్తం చేస్తూ ఉన్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా విఘ్నులమే, సమాజంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళమే. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వమే మా యొక్క డిమాండ్లను కాలరాసింది, మా యొక్క జీవితాలు నాశనం చేసింది. కాబట్టి మేమెందుకు మళ్ళీ బీఆర్ఎస్తోని జత కడతాం? మాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం, నిరుద్యోగులని పోరాటం చేస్తాం. ఏదైతే వినతి పత్రాలు ఇచ్చుకుంటా మరి ఏదైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నామో అదే విధంగా కంటిన్యూ చేస్తాం. మా యొక్క డిమాండ్లు నెరవేర్చుకుంటాం. అంటే కేటీఆర్ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు కదా, ఇప్పుడు డెఫినెట్గా ఈరోజు ఏదైతే నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తుండొచ్చు, లేదంటే స్వతహాగానే నిరుద్యోగ సమస్యలను మరి పరిష్కారం చూపెట్టే మా దిశగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తుండొచ్చు. వాళ్లకు మాకు సంబంధం లేనటువంటి అంశం. ఈరోజు నిరుద్యోగులుగా మేము పోరాటం చేస్తున్నది ప్రభుత్వం మీద. మరి ఆ క్రమంలో కూడా న్యాయమైన డిమాండ్ను మరి ఇతరత్ర మేధావులు వచ్చినప్పుడు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏ రాజకీయ పార్టీ ట్రాప్లో మేము లేము. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే నిన్న మాట్లాడిరో మరి కోచింగ్ సెంటర్లో లాభపడతారు దీనివల్ల అని ఏదైతే చెప్తారో ఆ ప్రకటనను రివర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాము. ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపుదల మరి డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి మరి వెబ్ నోటు వెంటనే మరి జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ డిమాండ్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందని నమ్మకం మీకుందా? డెఫినెట్గా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి రాజకీయ లబ్ధి లేకుండా న్యాయమైనటువంటి డిమాండ్ కదండి. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయిన సందర్భం నుండి కూడా మేము ప్రభుత్వంకు ఇది చెరవేస్తూ వస్తున్నాము. ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. మరి ఈరోజు ఏదైతే ఉందో దీన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం ఎవరు చేసినా కూడా పెద్దలుగా విఘ్నులుగా ప్రభుత్వ పెద్దలుగా మరి దీన్ని గుర్తించి దాన్ని పక్కదోవ పట్టించి మీరు పక్కదోవ పట్టించి దాన్ని పక్కన పెట్టి ఏదైతే మా న్యాయమైన డిమాండ్ ఉందో మీరు దాన్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వముగా మీకు ఆ బాధ్యత ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.